భరద్వాజ గారు, ఈ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించి బాగా కాంట్రవర్సీ నడుస్తా ఉంది 4 రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీలో. ఇప్పుడు కొత్తగా చూసుకుంటే కొంతమంది సినిమా సెలబ్రిటీల పైన ఇన్‌ఫ్లుయెన్సర్‌లే కాదు. సినీ ప్రముఖుల పేర్లు కూడా జోడిస్తూ ఎఫ్ఐఆర్ అదే మాదాపూర్‌లో ఏదో ఎఫ్ఐఆర్ అయిందంట. ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్టుగా సమాచారం వస్తుంది. హ్మ్. అంటే చాలా పెద్ద పేర్లే వినిపిస్తున్నాయి. రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు, మంచు లక్ష్మి, ఇలా ఓహ్! ఈ లెవెల్ పేర్లు అవును, బయటకు ఎఫ్ఐఆర్ కాపీ వచ్చినాయి. చూసాం కదా. అదే అంటే బెట్టింగ్ యాప్స్ ఏ యాప్ని వీళ్ళు ప్రమోట్ చేశారో కూడా వాళ్ళు కేటగారికల్గా పెట్టేశారు దానిలో. A23 అనేటువంటి యాప్ని విజయ్ దేవరకొండ ప్రమోట్ చేశాడని ఇలా మొత్తం జాబితా చాలా పెద్దదే ఉంది. అంటే ఆల్రెడీ బయటకు వచ్చినటువంటి పేర్లు కొన్ని ఉన్నాయి. అనన్య నాగళ్ళ, తర్వాత ఇతను ఆల్రెడీ గొడవ జరుగుతున్నటువంటి పేర్లు ఉన్నాయి. ఎలాగూ ఆల్రెడీ పంజాగుట్లో 11 మంది పైన ఉన్నాయి. 11 మంది మీద ఉన్నాయి. ఇప్పుడు మాదాపూర్లో కొత్తగా జోడింపు అయింది. ఈ జోడింపై మొత్తం మీద కలిపి ఒకటే కేసు కింద దీన్ని ఏదో మార్చే ప్రయత్నం ఏదో చేస్తున్నట్టుగా ఉన్నారు. కాబట్టి మనం ఎప్పటిదాకా డ్రగ్స్ కేసులు అవి ఆ హడావిడి చూసాం. అవును. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, దీనిలో చాలామంది యాంకర్స్ కూడా కనిపిస్తున్నారు. శ్రీముఖి పేరు వినిపిస్తోంది, కనిపించింది దానిలో లిస్టులో, రెండో లిస్టులో. శ్యామల పేరు ఆల్రెడీ ఫస్ట్ లిస్టులో ఉంది. ఇలా అనేక మంది, అంటే ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలరో సమాజాన్ని, వీళ్ళందరితోనూ ఈ ప్రమోషనల్ యాక్టివిటీ చేయించినట్టుగా మనకు అర్థమవుతోంది. కానీ కొంతమంది వాళ్ళే ఒక యాప్ డిజైన్ చేసి వాళ్ళే ప్రమోట్ చేసినటువంటి సందర్భం కూడా ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఆ లిస్టు ఎవరు ఏంటనేది నెమ్మదిగా బయటకు వస్తుంది. అంటే ఉన్న యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళు కొంతమంది, వీళ్ళే యాప్స్ డిజైన్ చేసి వీళ్ళే ప్రమోట్ చేయటం కూడా కొంతమంది చేశారు అనేది. ఇప్పుడు ఈ సాయి అనేటువంటి పేరు ఒకటి చక్కర్లు కొడుతోంది. అతను తనే డిజైన్ చేశాడు ఒక యాప్ అని కూడా ఒక ప్రచారం ఉంది. ఈ యాక్టివిటీ కూడా కొంతమంది చేశారు అని. ఇలా రకరకాల వీటిలో నడుస్తోంది. అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ మీద విపరీతమైనటువంటి ప్రమోషనల్ వీడియోస్ కోసం ప్రెజర్ ఉంది. చాలా ప్రోడక్ట్స్ ఎండార్స్ చేయమని అడుగుతున్నారు. ప్రతి ప్రోడక్ట్కి వీళ్ళు యాక్సెప్ట్ చేసేస్తున్నారు. ఏదో కొంత రెవెన్యూ చెప్పేస్తారు వాళ్ళు, ఒక ఫిగరు, అదే వీళ్ళు ఓకే చెప్తారు. మీరు మీ ట్విట్టర్లోనో లేకపోతే మరో చోట ఎండార్స్ చేయండి చాలు అంటారు వాళ్ళు. వీళ్ళు అక్కడ ఎండార్స్ చేసేస్తారు, అది వెళ్ళిపోతుంది జనంలోకి. దాన్ని స్క్రీన్ షాట్స్ వాళ్ళు రకరకాల చోట్ల వినియోగిస్తారు. దీని ఇన్ఫ్లుయెన్స్ పడి చాలామంది దానిలోకి ఎంటర్ అవుతారు. అంటే వీళ్ళు ఎండార్స్ చేస్తున్నారంటే మనం గతంలో చూసాం. ఓసారి ఈ కూల్ డ్రింక్స్లో క్రిమిసంహారక మందులు వేస్తున్నారు అని చెప్పి గొడవ జరిగినప్పుడు, అప్పుడు చిరంజీవి ఒక కూల్ డ్రింక్కి ఎండార్స్ చేస్తున్న టైంలో ఈ ప్రచారం వచ్చినప్పుడు తన ల్యాబ్కి వెళ్ళి పరిశీలించి ఆ వీడియో కూడా బయటకు రిలీజ్ చేశారు. ఆ తర్వాత నెమ్మదిగా ఈ యాడ్స్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఆయన. ఇలా మొదటి నుంచి వీళ్ళ ద్వారా, అంటే సమాజంలో గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళ ద్వారా ఒక ప్రోడక్ట్ గురించి చెప్పిస్తే దానికి విపరీతమైన రీచ్ వస్తుంది అనేది జనరల్గా అందరూ చేస్తున్న పనే. ఒకప్పుడు సిగరెట్ యాడ్స్ కూడా మనకి, అంటే పేపర్లో యాడ్స్ వచ్చాయి, దానికి కూడా సినిమా నటులను వాడేవారు. ఎస్వి రంగారావు గారు వీళ్ళు బర్క్లీ సిగరెట్ తాగండి అని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఇలా నిజానికి అది కూడా ఇప్పుడు ప్రకారం తప్పే. అలా వీళ్ళని ఎండార్స్ చేయమని అడిగినప్పుడు వీళ్ళ విచక్షణతో ఆలోచించాలి. మనని దేనికి అడుగుతున్నారు, మనం ఏం చేస్తున్నాం, దేన్ని ఎండార్స్ చేస్తున్నాం, దేన్ని సమాజంలోకి పంపు చేస్తున్నాం, దీని ఇన్ఫ్లుయెన్స్కి గురైనటువంటి వాళ్ళు ఎలా నష్టపోయే ప్రమాదం ఉంది, ఇవన్నీ వీళ్ళు ఆలోచించాలి. లేదు, వీళ్ళు ఎవరైనా నిపుణులను అడిగి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మాత్రమే ఎండార్స్ చేయాలి తప్ప తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఇలాగే జరుగుతుంది. అంటే వాళ్ళు 100 చెప్తారు, వాళ్ళు రిపోర్టులు కూడా పంపిస్తారు. ఇది ఎంత జెన్యూను, ఎంతమంది దీని మీద ఉన్నారు అనేది వాళ్ళు కూడా జాబితాలు పంపిస్తారు. ఇంత రికార్డు ఉంది కదా ఓకే అనుకుని వీళ్ళు గబుక్కున సైన్ చేసేస్తారు. ఈ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. అందుకని వీళ్ళందరూ ఇప్పుడు ఈ కాగితాలు ఎండార్స్ చేయడానికి ఉన్నటువంటి వాళ్ళని అటువైపు డ్రైవ్ చేసినటువంటి వ్యవహారం ఏమిటి, ఇవన్నీ కాగితాలు తీసుకుని కోర్టుకు వెళ్ళాలి. కోర్టు కన్సిడర్ చేస్తే ఓకే, లేదంటే వీళ్ళ మీద పెట్టినటువంటి సెక్షన్స్ ప్రకారం
ఏ రకమైనటువంటి శిక్షలు వేయాలి అనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ మధ్య కాలంలో చాలా ప్రోడక్ట్స్కి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కూడా ప్రెజర్ పడుతోంది. వచ్చి అడుగుతున్నారు. అడిగినప్పుడు ఇది ఒక మార్కెటింగ్గా అనుకుంటున్నారు, వీళ్ళు చాలా ఈజీగా అనుకుంటున్నారు, అనుకుని ఓకే చెప్పేస్తున్నారు. కానీ ఇది చాలా ఇబ్బందులతో కూడుకున్న వ్యవహారం. మీ దగ్గరికి ఎవరైనా సరే ఏదైనా ఒక ప్రోడక్ట్ని మీరు ప్రమోట్ చేయండి అని కనుక వస్తే దాని బాగోగులు ఏమిటి అనేది చెక్ చేసుకొని, అలాగే దాన్ని ప్రమోట్ చేయటం వలన వచ్చేటువంటి పరిణామాలు ఏమిటి, ఎవరెవరు ఏ ఏ ప్రభావాలకు లోనైపోయి ఎక్కడెక్కడ నష్టపోతారు. ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు బెట్టింగ్ యాప్స్లో. అది ఎలా ఉంటుంది? జూదం మనకు తెలుసు. వెళ్ళిన తర్వాత వాడు ఎక్కడో డబ్బులు పూల్ చేస్తాడు, పెడతాడు. ఇమ్మీడియట్గా నువ్వు మళ్ళీ పూల్ చేయి, నీకు ఇది రిటర్న్ వచ్చేస్తుందని చెప్తారు. వీళ్ళు మళ్ళీ పూల్ చేసి దానిలో పెడతారు. పెట్టిన తర్వాత అది పోతుంది మొత్తం. ఒకసారి రావచ్చు, గెయిన్ ఉంటుంది, లాసు ఉంటుంది. కానీ లాస్ వైపే నడుస్తుంది. లాస్ వైపు నడిస్తేనే వ్యాపారం ఉంటుంది. ఇది బేసిక్ సూత్రం. ఎనీ బెట్టింగ్, అది యాప్ ద్వారా కావచ్చు, యాప్ లేకుండా కావచ్చు. రాజకీయాల్లో కూడా మనం ఇప్పుడు కోడి పందాలకు వెళ్తున్నాం. కోడి పందాల దగ్గర బెట్టింగ్లు వేస్తున్నారు. అక్కడికి కూడా బెట్టింగ్ యాప్లు వెళ్ళిపోయినాయి. వీడు సిటీలో కూర్చుని కోడి పందాలకు బెట్టింగ్ యాప్లో బెట్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం మనం. అలాగే పొలిటికల్ ఏరియాలో ఎలక్షన్ టైంలో విపరీతంగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. ఏది జరిగినా దాని మీద ఓ బెట్టింగ్. 2 సినిమాలు విడుదలైతే బెట్టింగ్. అసలు బెట్టింగ్కి ఇది అది అని లేదు. దేనికైనా ఒక బెట్టింగ్ పెట్టేస్తున్నారు. చాలామంది డబ్బులు పెట్టేస్తున్నారు. దాని మీద కోల్పోయేవాళ్ళు కోల్పోతున్నారు, వచ్చేవాళ్ళు గెయిన్ అయ్యేవాళ్ళు అవుతున్నారు. కానీ ఎవరి గెయినరు మళ్ళీ లూజరే, మళ్ళీ ఇంకెక్కడో కోల్పోతాడు ఈ డబ్బుల్ని. సో ఇది ఇలా ఈ సర్కిల్ జరిగితేనే దాని మీద బిజినెస్ నడుస్తుంది. ఆ బిజినెస్ని ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళు. అవును. అంటే ఈజీ మనీ, ప్రొడక్షన్తో సంబంధం లేని డబ్బు రొటేట్ అయ్యేటువంటి ఏరియా అది. అక్కడ మీరు జనాల్ని డైవర్ట్ చేస్తున్నారు అటువైపుకి. దాంతో అంటే పని గంటలు కిల్ అయిపోతాయి, మ్యాన్ పవర్ కిల్ అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. ప్రొడక్షన్ ఏమి ఉండదు, ఊరికనే డబ్బులు మాత్రమే పోతాయి అక్కడ. కాబట్టి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు అనేది గవర్నమెంట్ డెసిషన్. అది మంచిదే. ఆ నిర్ణయం ప్రకారం ఇప్పుడు ఈ జాబితాలో వస్తున్నటువంటి పేర్లు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ప్రకాష్ రాజు సామాజిక బాధ్యత గురించి తరచూ మాట్లాడే వ్యక్తి ఆయన. అవును. అంటే సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని చాలామందికి ఈ మధ్య పవన్ కళ్యాణ్తో కూడా ఆయన ఈ ఆవిర్భావ సభ తర్వాత ఆయనతో ఘర్షణకు దిగాడు. కొంత రెస్పాన్సిబుల్గా ఆలోచించేటువంటి సిటిజన్ అతని పేరు ఉండటం అనేది కొంచెం ఆశ్చర్యకరం దీనిలో. అలాగే మంచు లక్ష్మి, అంటే కనీసం తాము దేన్ని ప్రమోట్ చేస్తున్నారో కూడా చూసుకోకుండా అలా ముందడుగు వేశారా వీళ్ళు అనేది లేదు. వీళ్ళ పేర్లతో ఇంకేదైనా జరిగిందా, వీళ్ళ ట్విట్టర్ అకౌంట్లో ఏవో హ్యాక్ చేసి అక్కడ వీళ్ళ ఎండార్స్మెంట్ ఏదో వేసేసి దాని స్క్రీన్ షాట్స్ ప్రమోట్ చేసి తద్వారా చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు కూడా. అలా కూడా పేర్లు వచ్చి ఉండొచ్చు. రానా దగ్గుపాటిది వీళ్ళవి. అదే మొత్తానికైతే మాదాపూర్లో ముందైతే ఒక తేనెతుట్టే కదిపారు అక్కడ. అందులో నిజాలు ఏమిటనేది దర్యాప్తులో బయటకు రావాలి. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు నిజంగా నేరం చేశారా లేదా, అంటే ఆ యాప్ని ప్రమోట్ చేశారా లేదా అనేది తెలియాలి. లేదు వీళ్ళ ఫోటోలు వాడి లేకపోతే వీళ్ళ అకౌంట్స్ హ్యాక్ చేసి వాళ్ళు ఏదైనా చేశారా, చేస్తే వీళ్ళు బయటపడిపోతారు. కానీ క్రైమ్ వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. ఈ యాప్ డిజైనర్ ఎవరు ఇదంతా ఈజీగానే ట్రేస్ అవుతుంది. సో ఒక మొన్నటిదాకా మనం డ్రగ్స్ గొడవ చూసాం, సినిమా సెలబ్రిటీస్ ఇన్వాల్వ్మెంటు. ఇప్పుడు కేవలం సినిమా సెలబ్రిటీస్ మాత్రమే కాదు, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీనిలో ఇరుక్కుంటున్నారు. ఏ ఏరియా అయినా కావచ్చు. అది యూట్యూబ్ నుంచి వాళ్ళు ప్రమోట్ అయి ఉండొచ్చు, ఫేస్బుక్లో ప్రమోట్ అయి ఉండొచ్చు, ట్విట్టర్ నుంచి ప్రమోట్ అయి ఉండొచ్చు, ఇన్స్టాలో ప్రమోట్ అయి ఉండొచ్చు. వీళ్ళందరినీ పట్టుకుని వేధిస్తున్నారు, ఒక రకంగా వెంటబడుతున్నారు ఫోన్లు చేసి, మీరు బలానా ప్రోడక్ట్కి ఎండార్స్ చేయండి అని. వీళ్ళు ఏదో ఒక బలహీన క్షణంలో ఓకే చెప్తున్నారు, అక్కడ జరగాల్సిన దారుణాలు ఏవో జరిగిపోతున్నాయి. అందుకని అప్రమత్తంగా ఉండాలి. సమాజం మనని గుర్తించింది అనే ఆనందపడటం కాదు, సమాజానికి మనం వేసే అడుగు ద్వారా ఎంత నష్టం చేస్తున్నాం అనేది కూడా అంచనా కట్టుకుని అప్పుడు అడుగు ముందుకేస్తే మంచిది.